హలో ఎవ్రీవన్, నా పేరు సమర్పణ్. సో ఈ ఛానల్ ద్వారా ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ లెసన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే సో చిన్న క్లాసెస్ కూడా, హై స్కూల్ పిల్లలకు కూడా నేను వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇది థర్డ్ క్లాస్లో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో తెనాలి రామ అండ్ థీవ్స్ అనేటువంటి లెసన్. దీంట్లో ఉన్నటువంటి విషయాలు మనం చూడడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ గో త్రూ ద ఫాలోయింగ్ ఇన్విటేషన్ అన్నారు. గో త్రూ ద ఫాలోయింగ్ ఇన్విటేషన్. గో త్రూ అంటే ఏంటంటే చూడండి, దాన్ని అబ్జర్వ్ చేయండి, చదవండి అని అనమాట. సో ఇక్కడ ఇన్విటేషన్ ఏంటి? ఆహ్వానం. ప్లే అంటే ఒక నాటిక వేస్తున్నారట. ఆ నాటిక పేరు ఏంటి? తెనాలి రామ అండ్ ద థీవ్స్. తెనాలి రామ అండ్ ద థీవ్స్. అండ్ దెన్ ఎవరు వేస్తున్నారు? ఎంపీపీఎస్ కొత్తపల్లి వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. టైం ఎప్పుడు? 3rd August 10 AM ప్లేస్ ఎంపీపీ స్కూల్. ఓకే, సో ఇన్విటేషన్ ఎవరు ఇస్తున్నారు? ఇక్కడ అబ్బాయి అంటే ఎవరు ఇస్తున్నారని, టీచర్స్, చిల్డ్రన్, ఎంపీపీఎస్ కొత్తపల్లి. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. అండ్ కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, అది మన యొక్క టాస్క్ అనమాట. ఓకే, క్వశ్చన్స్ చూద్దాం. వాట్ ఈజ్ ది ఇన్విటేషన్ అబౌట్? వాట్ అంటే దేని గురించి. దేని గురించి ఇన్విటేషన్ ఇది? ఒక ప్లే, తెనాలి రామ అండ్ ద థీవ్స్. ప్లే, ఇన్విటేషన్ టు ఎ ప్లే ఆఫ్ తెనాలి, ఇన్విటేషన్ టు ఎ ప్లే ఆఫ్ తెనాలి రామ అండ్ ద థీవ్స్ అనమాట. ఓకే, హూ ఆర్ ఇన్వైటింగ్ అస్. హూ ఆర్ ఇన్వైటింగ్ అస్ అంటే బై అనేటువంటిది ఉంది కదా, అక్కడ ఏముంటే అది రాస్తాము. టీచర్స్ అండ్ చిల్డ్రన్, ఎంపీపీఎస్ కొత్తపల్లి. అండ్ వేర్ విల్ బీ ద షో కండక్టెడ్. వేర్ అంటే ప్లేస్. ఎక్కడ చెప్పండి? వేర్ అంటే ఎక్కడ? ప్లేస్ ఎక్కడ జరుగుతుంది? ప్లేస్ ఎంపీపీ స్కూల్. ఓకే, నెక్స్ట్ మెన్షన్ ద షో టైమింగ్స్. మెన్షన్ ద షో టైమింగ్స్. యా, టైమింగ్స్ 10 AM. 3rd August 10 AM. 3rd August 10 AM. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద షో? నేమ్ ఆఫ్ ద షో ఏంటి చెప్పండి? ఇక్కడ చాలా పెద్ద బోల్డ్ లెటర్స్లో ఉంది కదా, తెనాలి రామ అండ్ థీవ్స్ అనమాట. సో దిస్ ఈస్ ది యాక్టివిటీ 1 అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. రీడింగ్కి సంబంధించి మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. ఎలా చదువుకోవాలి అంటే, నేను చదువుతూ ఉన్నప్పుడు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ పదాలు ఏం తెలియలేదో ఆ పదాలను మీరు అండర్లైన్ చేసుకోవాలి అనమాట. ఓకే, తెనాలి రామకృష్ణ వాజ్ వెరీ ఫేమస్ ఫర్ హిస్ విట్ అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. తెనాలి రామకృష్ణ అనేటువంటి ఆయన తన యొక్క వాక్చాతుర్యానికి, తర్వాత హాస్యాన్ని పుట్టించడానికి మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి అనమాట. హీ వాజ్ అ కోర్ట్ పోయట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్ శ్రీకృష్ణదేవరాయ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ విజయనగర. విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు రాజా ఆస్థానంలో ఈయన ఒక కవిగా ఉన్నారనమాట. ఆ తర్వాత ఏంటి? తెనాలి రామ హ్యాడ్ అ హ్యూజ్ మ్యాంగో గార్డెన్ ఇన్ హిస్ బ్యాక్ యార్డ్. వాళ్ళ యొక్క పెరట్లో, బ్యాక్ యార్డ్ అంటే పెరట్ అనుకోవచ్చు, పెరట్లో తెనాలి రామకి ఒక పెద్ద మామిడి తోపు ఉంది అనమాట. చాలా మామిడి తోపు అంటే మామిడి తోట. తెనాలి రామ హ్యాడ్ టు డ్రా వాటర్ ఫ్రమ్ అ డీప్ వెల్ టు వాటర్ ద ట్రీస్. ఆ యొక్క మామిడి తోపులో ఉన్నటువంటి చెట్లన్నిటికీ కూడా నీళ్లు పోయాలంటే అక్కడ తన దగ్గర ఉన్నటువంటి లోతైన బావి నుంచి నీళ్లు తోడి, అంటే డ్రా ద వాటర్ అనమాట, నీళ్లు తోడి వాటికి నీళ్లు పెట్టాలి. ఒకరోజు ఏమైంది అంటే, వన్ ఈవినింగ్ వైల్ వాటరింగ్ హిస్ గార్డెన్ తెనాలి రామ సా 2 thieves హైడింగ్ ఇన్ ద బుషెస్ నియర్ హిస్ హౌస్. ఓకే, క్విక్లీ హీ గాట్ ఎన్ ఐడియా. సో ఇతడు ఒకరోజు సాయంత్రం నీళ్ళు పెడతా ఉంటే ఒక 2 దొంగలు, బుషెస్ అంటే పొదలు అనమాట, ఆ పొదల దగ్గర దాక్కుని ఉండని చూశారంట. వెంటనే ఈయన చాలా తెలివైనడు కనుక ఒక మంచి ఆలోచన వచ్చింది. తెనాలి రామ వెంట ఇన్ టు హిస్ హౌస్. ఇంట్లోకి వెళ్ళాడు తెనాలి రామ. హీ షౌటెడ్ లౌడ్లీ, చాలా గట్టిగా టు హిస్ వైఫ్ శారద, తన భార్య అయినటువంటి శారదతో చాలా గట్టిగా అరుస్తూ చెప్పాడు. ఐ హర్డ్ దట్ ఎ గ్యాంగ్ ఆఫ్ థీవ్స్ హ్యావ్ ఎంటర్డ్ ది సిటీ, సో వీ విల్ కీప్ ఆల్ అవర్ వాల్యుబుల్ థింగ్స్ ఇన్ దిస్ బాక్స్ అండ్ డ్రాప్ ఇట్ ఇన్ టు ద వెల్. వెల్ అంటే బావి అనమాట. ఇట్ విల్ బి సేఫ్ దేర్. గట్టిగా దొంగలు కనిపించేలాగా ఏమన్నాడంటే, శారద, ఊళ్ళోకి దొంగల గుంపు వచ్చిందంట, ఆ దొంగలందరూ కూడా చాలా ఏం చేస్తున్నారంటే దోచుకుంటూ వెళ్తున్నారు, కాబట్టి మన యొక్క ఆభరణాలన్నీ కూడా ఇంట్లో ఉంటే సేఫ్ కాదు, వాటన్నిటినీ కూడా ఒక బాక్స్లో పెట్టేద్దాము, ఆ బాక్స్లో పెట్టి ఈ యొక్క నూతిలో లేకపోతే ఈ బావిలో వేసేద్దాము అని చెప్పారనమాట. ఓకే, తర్వాత ఏమైంది? ద థీవ్స్ హర్డ్ ది కన్వర్జేషన్ బికేమ్ వెరీ హ్యాపీ. ఏమనుకున్నారు? ఈ యొక్క దొంగలు ఇది విని అయ్యో చాలా ఈజీ అయిపోతుంది మన పని, నూతిలో, ఇంట్లో అయితే కష్టం కానీ నూతిలో ఎంతసేపు తీసుకుంటామని చాలా సంతోషపడ్డారట. దే వెయిటెడ్ పేషెంట్లీ, చాలా ఓపికతో ఎదురు చూశారు, ఫర్ తెనాలి రామ అండ్ హిస్ వైఫ్ టు పుట్ ది బాక్స్ ఇన్ టు ద వెల్.
తెనాలి రామ అతని భార్య శారద ఇద్దరు కలిసి ఆ పెట్టెని నూతిలో వేసే వరకు కూడా ఎదురు చూశారు. తెనాలి రామ అండ్ హిస్ వైఫ్ ప్యాక్ ద బాక్స్ విత్ స్టోన్స్. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే తెనాలి రామ వాళ్ళ భార్య శారద ఇద్దరు కూడా ఆ యొక్క ఈ బాక్స్ నిండా రాళ్ళు పెట్టేసి దే లిఫ్టెడ్ ద హెవీ బాక్స్ విత్ గ్రేట్ డిఫికల్టీ అండ్ డ్రాప్డ్ ఇట్ ఇన్ టు ది వెల్. చాలా కష్టంగా, ఎందుకంటే రాళ్ళు చాలా బరువుగా ఉంటాయి కదా. చూడండి ఇదిగో ఇక్కడ వేస్తున్నారు. సో దిస్ ఈజ్ ది పిక్చర్ అనమాట. సో రాళ్ళు చాలా బరువుగా ఉంటాయి కనుక సో దాన్ని చాలా కష్టపడి ఆ యొక్క బావిలో పడేశారు. దెన్ ది కపుల్ ఎంటర్డ్ ది హౌస్ అండ్ స్లెప్ట్. ఇంట్లోకి వెళ్ళిపోయారు, సుఖంగా పడుకున్నారు. ఆఫ్టర్ సమ్ టైమ్ ద థీవ్స్ రష్ టు ద వెల్. కొద్ది సమయానికి చాలా వేగంగా ఈ నూతి దగ్గరికి వచ్చారు ఈ దొంగలు. త్రూ అవుట్ ద నైట్, రాత్రంతా కూడా దే డ్రూ వాటర్ ఫ్రమ్ ద వెల్ టు గెట్ ద ట్రెజర్ బాక్స్ అవుట్. లోపల ఉన్నటువంటి నిధి నిక్షేపాలు ఉన్నాయనుకుని వీళ్ళు అనుకుంటున్నారు దాంట్లో ఏమున్నాయో. మీకు తెలుసు, తెనాలి రామకి తెలుసు. సో దాని నుంచి ఆ బాక్స్ని బయటికి తీసుకోవడానికి రాత్రంతా కూడా వాళ్ళు నీళ్లు తోడుతూనే ఉన్నారు. ఫైనలీ దే గాట్ ద బాక్స్. చివరికి వాళ్ళకి ఆ బాక్స్ దొరికింది, ఆ పెట్టె దొరికింది. దే వర్ ఎక్స్ట్రీమ్లీ షాక్డ్ అండ్ యాంగ్రీ టు సీ జస్ట్ సమ్ స్టోన్స్ ఇన్ ఇట్. చాలా షాక్ అయిపోయారు. ఆ తర్వాత చాలా కోపం వచ్చేసింది. ఎందుకు రాత్రంతా నీళ్లు తోడింది, ఈ రాళ్లతో ఉన్నటువంటి పెట్టింది తీయడానికి అనుకున్నారు. దే అండర్స్టూడ్ దట్ ఇట్ వాస్ తెనాలి రామస్ ప్లాన్ టు మేక్ దెమ్ ఫూల్స్. అప్పుడు అర్థమైందనమాట, తెనాలి రామ చాలా తెలివైనడు, అతడు మనల్ని ఇలాగా వెర్రివాళ్ళని చేయడానికి చేసినటువంటి ప్రణాళిక అనుకున్నాడు. దెన్ తెనాలి రామ కేమ్ టు ద థీవ్స్ అండ్ సెడ్. సో ఉదయమైంది, తెనాలి రామ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. చూడండి షాక్ అయిపోయారు చూడండి. ఓకే, ఉదయమైంది. వచ్చిన తర్వాత తెనాలి రామ దొంగలతో ఏమన్నాడంటే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాటరింగ్ మై ప్లాంట్స్ ఆల్ త్రూ ద నైట్. రాత్రంతా నా మొక్కలకి నీళ్లు పోసినందుకు చాలా ధన్యవాదాలు స్నేహితులారా. I want to reward both of you in the King's Palace for the services you have rendered to me. నాకు మీరు చేసినటువంటి ఈ సేవలకి రాజాస్థానంలోనే మీకు బహుమతి ఇప్పిస్తానన్నారు. ద థీవ్స్ గాట్ స్కేర్డ్ అండ్ ర్యాన్ అవే ఫ్రమ్ దేర్. సో రాజాస్థానంకి వెళ్తే ఏమవుతుంది, బహుమతి రాదేళ్ళకే ఏమొస్తుందో మీకు తెలుసు కదా. అందుకనే వాళ్ళు అక్కడి నుంచి ఏం చేశారంటే భయపడి పారిపోయారంట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది స్టోరీ. మన గ్లాజరీ చాలా ఇంపార్టెంట్ అండి. లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే స్కూల్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అయినా కానీ. సో ఈ యొక్క వొకాబ్యులరీ, ఈ యొక్క గ్లాజరీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. జస్ట్ అంటే అర్థం ఏంటంటే ఎ మ్యాన్ హూ టెల్స్ జోక్స్ అండ్ మేక్స్ పీపుల్ లాఫ్ అనమాట. విదూషకుడు అంటారు తెలుగులో ఏమంటారంటే విదూషకుడు అంటారనమాట. ఓకే, సో నవ్వించేవాడు అనమాట. రాజాస్థానంలో ఉంటారు, ఒక జోకర్ అని అనుకోవచ్చు అనమాట. సో మన తెనాలి రామలింగ ఆల్సో అ జస్టర్ లైక్ బ్రహ్మానందం. ఓకే, బాగా అర్థమవుతుంది. దెన్ విట్ అంటే ఏంటంటే ది ఎబిలిటీ టు యూజ్ వర్డ్స్ ఇన్ ఎ క్లెవర్ అండ్ హ్యూమరస్ వే. తెలివిగా నవ్వు రప్పించే విధంగా చక్కగా మాట్లాడేటువంటి సామర్థ్యాన్ని విట్ అంటారనమాట. సో బ్యాక్ యార్డ్ అంటే ఎ ప్లేస్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద హౌస్. ఇంటికి వెనుకున్నటువంటిది పెరటి అంటారు, లేకపోతే పెరడు అంటారు. దెన్ పెరటి తోట సంథింగ్ పెరడు అంటారు దాన్ని. సో డ్రా అంటే పుల్ ఆర్ డ్రాగ్. డ్రా అంటే పుల్ ఆర్ డ్రాగ్, లాగడం అనమాట. సో డ్రా అని ఎందుకు అన్నారంటే నూతిలోంచి బయటకు తీస్తాం కదా, డ్రా ద వాటర్. అండ్ పుల్ ఆర్ డ్రాగ్, లాగడం అనమాట. ఫేమస్ మీకు బాగా తెలుసు, నోన్ అబౌట్ బై మెనీ పీపుల్, చాలామందికి తెలిస్తే దాన్ని ఫేమస్ అంటారనమాట. కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా, విత్ గ్రేట్ అటెన్షన్ చాలా జాగ్రత్తగా. వాల్యుబుల్ విలువైనటువంటి, వర్త్ ఎ లాడ్ ఆఫ్ మనీ. ఓకే, సో విలువైన అంటే చాలా ధనంతో చూసుకుంటే చాలా ఖరీదైనటువంటిది. ఓకే, విలువైన అని తెలుగులో అనుకుంటాం. రష్డ్ అంటే డన్ ఇన్ ఏ హరీ, కంగారుగా పరిగెత్తడాన్ని, కంగారుగా చేయడాన్ని రష్డ్ అంటారు. ఎస్కేప్ తప్పించుకోవడం, టు గెట్ ఫ్రీ ఫ్రమ్ సంథింగ్, దేని నుంచైనా తప్పించుకోవడాన్ని ఎస్కేప్ అంటారు. ఈ పదాలు మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. ఓకేనా, పాఠం వినడం మాత్రమే కాదు, ఈ పదాలు చదువుకుంటే మీకు చక్కగా అవుతుంది. ఇంకా నెక్స్ట్ కాంప్రహెన్షన్. కాంప్రహెన్షన్ అంటే ఇప్పుడు దాకా మనం చదివాం కదా, ఆ చదివినటువంటి దాంట్లో ఇప్పుడు దాకా మనం చదివాం కదా, ఆ చదివినటువంటి దాంట్లో మనకి తెలిసినటువంటి ప్రశ్న అడుగుతాను. హూ ఈజ్ తెనాలి రామ?
తెనాలి రామ ఎవరు చెప్పండి? హూ ఈస్ తెనాలి రామ? చూడండి, తెనాలి రామ విల్ చేంజ్ ది కలర్. తెనాలి రామకృష్ణ వాస్ వెరీ ఫేమస్ ఫర్ హిస్ విట్ అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఇది మనకు అవసరం లేదు. ఓకే, సో యా, హీ వాజ్ అ కోర్ట్ పోయిట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్ శ్రీకృష్ణదేవరాయ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ విజయనగరం. సో దిస్ ఈజ్ ది ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ డిడ్ తెనాలి రామ సీ బిహైండ్ ద బుషెస్? ఏం చూశారు? థీవ్స్ని చూశాడు. ఈ సా థీవ్స్, 2 thieves కదా. చూడండి, వన్ డే, యా, వన్ ఈవినింగ్ వైల్ వాటరింగ్ ది గార్డెన్ తెనాలి రామ సా 2 thieves. తెనాలి రామ సా 2 thieves అనమాట. 2 దొంగలను అతడు చూశాడు. వాట్ డిడ్ తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ పుట్ ఇన్ ద ఓల్డ్ బాక్స్? స్టోన్స్ కదా. సో పారాగ్రాఫ్లో కూడా ఉంటుంది. సో ఏం పెట్టారు చూడండి. కపుల్ ఎంటర్డ్ ద హౌస్ అండ్ అవుట్. యా, పుట్ ద బాక్స్ ఇన్ టు ద వెల్. యా, ది వెయిట్. యా, తెనాలి రామ అండ్ హిస్ వైఫ్ ప్యాక్ ద బాక్స్ విత్ స్టోన్స్ అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వే డిడ్ తెనాలి రామ అండ్ హిస్ వైఫ్? వేర్ అంటే ప్లేస్, ఓకేనా. వాట్ అంటే థింగ్, హూ అంటే పర్సన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. వేర్ అంటే మన ఆన్సర్ ప్లేస్ అవుతుంది, వాట్ అంటే థింగ్ అవుతుంది, ఓకే. హూ అంటే పర్సన్ అవుతారు మన యొక్క ఆన్సర్. దాన్ని గుర్తుపెట్టుకోండి, అదే రాస్తున్నాం. ఓకే, హూ ఇస్ తెనాలి రామ అంటే ఆ పర్సన్ ఎవరు, దాని గురించినటువంటి వివరాలు. సో వాట్ డిడ్ అంటే ఆ యొక్క చూసినటువంటిది ఏంటి ఇక్కడ? వాట్ డిడ్ తెనాలి సీ? ఇక్కడ విషయము, అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే ఆ దొంగలు అనమాట. అండ్ దెన్ హౌ అంటే ఎలా, ఓకే, ఏ విధంగా. హౌ అంటే ఎలా. ద థీవ్స్ గెట్ ద బాక్స్. సో ఐమ్ సారీ, 4th క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. వే డిడ్ తెనాలి రామ అండ్ హిస్ వైఫ్ కీప్ ద బాక్స్? ఎక్కడ? ఇన్ ద వెల్ కదా. సో ఎక్కడ ఉంచారు? దే లిఫ్టెడ్ ద హెవీ బాక్స్ విత్ అంటే డ్రాప్డ్ ఇట్ ఇన్ టు ద వెల్. ఓకే, అది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ డిడ్ ద థీవ్స్ గెట్ ద బాక్స్? ఎలా తీశారు? రాత్రంతా నీళ్లు తోడి అప్పుడు తీశారు. ఓకే, చూడండి ఇక్కడ. త్రూ అవుట్ ద నైట్ దే డ్రూ ద వాటర్ ఫ్రమ్ ద వెల్ టు గెట్ ద ట్రెజర్ బాక్స్ అవుట్. ఓకేనా. అండ్ దెన్ దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్, ఇఫ్ అంటే ఒకవేళ అలా అయితే, ఇఫ్ తెనాలి రామ హ్యాడ్ నాట్ సీన్ ద థీవ్స్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్? ఏమయ్యేది చెప్పండి. యూ కెన్ గెస్. ద థీవ్స్ broke into the house and steal all the things. ఇంట్లో ఉన్నవన్నీ కూడా దొంగతనం చేసేవారు, అంతేనా. ద థీవ్స్ బ్రోక్ ఇన్ టు ద హౌస్ అండ్ స్టీల్ ఆల్ ద థింగ్స్, అంతే కదా. సో దట్ ఈస్ ది ఆన్సర్. సో ఇక్కడ వొకాబులరీ కూడా మనం చూసేద్దాం. హియర్ ఆర్ 2 trees అంట. రెండు చెట్లు ఉన్నాయి ఇక్కడ. ద ఫస్ట్ ట్రీ ఈజ్ టాల్, దిస్ ఈజ్ ద వన్. అండ్ ద సెకండ్ ట్రీ ఈజ్ షార్ట్. ఓకే, సో చూడండి, ది అండర్లైన్ వర్డ్స్ టాల్ అండ్ షార్ట్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో ఇది దీనికి వ్యతిరేక పదం. ఈ యొక్క వ్యతిరేక పదాన్ని ఆపోజిట్ వర్డ్స్ ఆర్ రిటర్న్ యాజ్ టాల్ వర్సెస్ షార్ట్, ఇలా రాస్తారనమాట. ఓకే, ఆపోజిట్ వర్డ్స్ అంటే వ్యతిరేక పదాలు. కొన్ని ఇచ్చారు ఇక్కడ, చూద్దాం. చూడండి, ఇన్ అవుట్, ఓకే, లోపల బయట. అండ్ దెన్ ఎంటీ ఫుల్, ఖాళీ నిండుగా ఉన్నటువంటి. ఓపెన్ క్లోజ్, తెరిచినటువంటి మూసినటువంటి. ఓల్డ్ న్యూ, పాతది కొత్తది. ఫాస్ట్ స్లో, వేగంగా నెమ్మదిగా. ఇన్సైడ్ అవుట్ సైడ్, లోపల వైపు బయటి వైపు. సో ఇవే ఇక్కడ కూడా ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఇన్, ఓకే, ఇన్ అవుట్, బాగా కొంచెం పాత అయిపోయింది. ఓల్డ్ న్యూ, ఇవన్నీ కూడా ఆపోజిట్ వర్డ్స్. ఫుల్, ఖాళీ అయిపోయింది, ఎంటీ. ఓకే, స్లో, చూడండి, టార్టస్ ఎప్పుడు కూడా నెమ్మదిగా ఉంటుంది. ఫాస్ట్, ర్యాబిట్ ఫాస్ట్గా ఉంటుంది. సో షీఈస్ క్లోజింగ్ కాబట్టి క్లోజ్, హీ ఈజ్ ఓపెనింగ్ కాబట్టి ఓపెన్. ఓకే, ఇన్సైడ్ లోపల, అవుట్ సైడ్ బయట వైపు. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక యాక్టివిటీ కూడా ఉంది, ఇది కూడా చూసేద్దాం. నౌ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆపోజిట్ వర్డ్స్. చాలా ఈజీ కదా మీకు పిల్లలు, ఓకేనా. చూడండి, సరదాగా చేయొచ్చు. బిగ్ అంటే స్మాల్, రైట్ అంటే రాంగ్ అంటే కాదు, రైట్గా ఆపోజిట్ వర్డ్ నేను చెప్తున్నాను. ఓకే, ఆఫ్టర్ అంటే బిఫోర్, ఆఫ్టర్ అంటే తర్వాత, బిఫోర్ అంటే ముందు. బిగ్ అంటే పెద్దది, స్మాల్ అంటే చిన్నది. రైట్ అంటే సరైనటువంటిది, రాంగ్ అంటే సరైనది కాదు. అప్ అంటే పైన, డౌన్ అంటే
దానికి ఆపోజిట్ వర్డ్ కింద. పుల్ అంటే లాగడం, పుష్ అంటే గెంటడం. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, రీడ్ ద ఫాలోయింగ్. దీన్ని లుక్ ఎట్ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. జాగ్రత్తగా చూడండి. తెనాలి రామ హ్యాడ్ అ హ్యూజ్ గార్డెన్. ద థీవ్స్ లిఫ్టెడ్ ద బాక్స్ ఫ్రమ్ ద వెల్. ఇక్కడ తెనాలి రామ, గార్డెన్, బాక్స్ ఈ పదాలు ఉన్నాయి. ఓకే, ద వర్డ్ తెనాలి రామ డినోట్స్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్. ఏంటి, తెనాలి రామ అనేటువంటిది నేమ్ ఆఫ్ ఎ పర్సన్ అంట, ఒక వ్యక్తి యొక్క పేరు. ద వర్డ్ గార్డెన్ డినోట్స్ ద నేమ్ ఆఫ్ ఎ ప్లేస్. గార్డెన్ అనేటువంటిది ఒక ప్లేస్ నేమ్ని తెలియజేస్తుంది. అండ్ ద వర్డ్ బాక్స్ డినోట్స్ ద నేమ్ ఆఫ్ ఎ థింగ్. ఓకే, ఈ యొక్క బాక్స్ అనేటువంటిది ఒక వస్తువు యొక్క పేరుని తెలియజేస్తుంది. సచ్ నేమింగ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ నౌన్స్. చూడండి గ్రామర్ పాయింట్ ఇది. ఓకే, నౌన్స్ అంటే ఏంటంటే నేమ్ ఆఫ్ అ పర్సన్, వ్యక్తి యొక్క పేరు. నేమ్ ఆఫ్ అ ప్లేస్, ప్రదేశం యొక్క పేరు. నేమ్ ఆఫ్ అ థింగ్, ఒక వస్తువు యొక్క పేరు. వీటన్నిటినీ కూడా నేమింగ్ వర్డ్స్ అంటారు. నేమింగ్ వర్డ్స్నే నౌన్స్ అంటారు. ఏంటి చెప్పండి, నేమింగ్ వర్డ్స్ని నౌన్స్ అంటారు. పేర్లు ఉన్నటువంటివి ఏమైనా కానీ నౌన్స్ అనమాట. సో ఇక్కడ యాక్టివిటీ ఇచ్చారు చూడండి. రీడ్ ది వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్, రైట్ దెమ్ అండర్ కరెక్ట్ హెడ్డింగ్స్. సో చాలా ఉన్నాయి. పర్సన్, ఇక్కడ పర్సన్స్ రాసేద్దాం ఫస్ట్. పర్సన్స్ తెనాలి రామ, శారద, శ్రీకృష్ణదేవరాయ, ఇంకేంటి ఇవన్నీ కూడా ఈ బాక్స్లో వచ్చేస్తాయి. మీరు చక్కగా రాసుకోండి. ఇవన్నీ కూడా సరదాగా తెనాలి రామ, శారద, శ్రీకృష్ణ దేవరాయ. నేను నీట్గా లేదు నా రైటింగ్, మీ రైటింగ్ బాగా రాసుకోండి. ప్లేస్, గార్డెన్, విజయనగరం, హౌస్, అంతే కదా, ఇంకేం లేవు నాకు తెలిసి. ఓకే, గార్డెన్, విజయనగరం, తర్వాత హౌస్. ఓకే, సో ఇంకేమన్నాడు, థింగ్స్, బాక్స్, మ్యాంగో, స్టోన్. అంతే కదా, ఇవన్నీ థింగ్స్ ఇవి. కాబట్టి బాక్స్, మ్యాంగో, స్టోన్. చాలా ఈజీ పిల్లలు, అసలు చాలా సింపుల్ ఇంగ్లీష్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. రీడ్ అండ్ అబ్జర్వ్ ది అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. అబ్జర్వ్ చేయమన్నాడు. తెనాలి రామ హ్యాడ్ అ హ్యూజ్ గార్డెన్. వెరీ గుడ్. హీ వాజ్ ఎ కోర్ట్ జస్టర్ అంటే చెప్పుకున్నాం కదా, విదూషకుడు. ఇన్ ద కోడ్ ఆఫ్ అ కింగ్ శ్రీకృష్ణదేవరాయ. ఇక్కడ ఇదొక పేరు అంటే నౌన్ అనమాట. ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ విజయనగరం. ఓకేనా, సో ఇవి మూడు కూడా పేర్లే, సో నౌన్స్ ఇవి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇన్ సెంటెన్సెస్ 1 and 2 ద వర్డ్స్ తెనాలి రామ, శ్రీకృష్ణదేవరాయ అండ్ విజయనగరం ఆర్ నౌన్స్. తెలిసిందే, మనం చెప్పుకున్నటువంటిది. అయితే అండ్ డినోట్ ద నేమ్స్ ఇన్ పర్టిక్యులర్, ఒక పర్టిక్యులర్ వ్యక్తిని, పర్టిక్యులర్ ప్లేస్ని అవి తెలియజేస్తూ ఉన్నాయి. అలాగ పర్టిక్యులర్ వ్యక్తిని, పర్టిక్యులర్ ప్లేసెస్ని తెలియజేసేటువంటి దాన్ని ప్రాపర్ నౌన్స్ అంటారంట. ఏమంటారు చెప్పండి, ప్రాపర్ నౌన్స్ అంటారు. ఓకే, ప్రాపర్ నౌన్ అంటే మీనింగ్ ఇచ్చారు. A proper noun is the name of a particular person, a place or a thing. అది ఒక పర్టిక్యులర్ పర్సన్ కానీ, ఒక పర్టిక్యులర్ ప్లేస్ కానీ, పర్టిక్యులర్ థింగ్ యొక్క పేరుని ప్రాపర్ నౌన్ అంటారు. ఓకేనండి. ఎగ్జాంపుల్స్, గీత అంటే అమ్మాయి మాత్రమే పలుకుతుంది. ఓకేనా, ఒకవేళ మీరు అడగచ్చు, గీత అనేటువంటి వాళ్ళు ఇద్దరు ఉండొచ్చు కదా, కానీ వాళ్ళ ఇంటి పేర్లు మారుతాయి కదా, ఎస్ గీత, కే గీత. అర్థమవుతుందా? ఇలా పర్టిక్యులర్గా ఉంటే దాన్ని ప్రాపర్ నౌన్ అంటారు. అలాగే తాజ్మహల్ అని ఒకదాన్నే అంటారు. ఓకేనా, వేరే నిర్మాణాలు చాలా ఉండొచ్చు, కాబట్టి అలా పర్టికులర్గా పలికే వాటిని ప్రాపర్ నౌన్ అంటారు అనమాట. మహాభారత, చాలా ఎపిక్స్ ఉన్నాయి. ఆ ఎపిక్లో మహాభారత అంటే మహాభారత, రామాయణ తీరు కదా. సో వీటన్నిటిని కూడా ప్రాపర్ నౌన్స్ అంటారు. ఓకేనా పిల్లలు. నెక్స్ట్, రీడ్ అండ్ అబ్జర్వ్ ది అండర్లైన్డ్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇక్కడ మళ్ళీ కొన్ని పదాలు ఇచ్చాడు, దాని గురించి మనం చూద్దాం. ద థీవ్స్, వెల్, వాటర్. ఓకే, ద థీవ్స్ రష్డ్ ఇన్ టు ద వెల్ టు డ్రా వాటర్. ఈ సెంటెన్స్లో అంట, ఇన్ ది అబౌవ్ సెంటెన్స్ ద వర్డ్స్ థీవ్స్, వాటర్, వెల్ డినోట్ అంటే తెలియజేస్తాయి నౌన్స్ అండ్ ద ఆర్ ద నేమ్స్ ఇన్ జనరల్. థీవ్స్ అంటే ఏ దొంగలైనా కావచ్చు, వెల్ అంటే ఏ బావైనా కావచ్చు, వాటర్ అంటే ఎక్కడ వాటర్ అయినా కావచ్చు. సో ఇలాగ జనరల్గా నేమ్స్ ఇన్ జనరల్ అలాంటి వాటిని సచ్ నౌన్స్ ఆర్ కాల్డ్ కామన్ నౌన్స్. ఇదేంటిది, నేమ్స్ ఇన్ పర్టిక్యులర్. ప్రాపర్ నౌన్ అంటే నేమ్స్ ఇన్ పర్టిక్యులర్,
కామన్ నౌన్ అంటే నేమ్స్ ఇన్ జనరల్ అనమాట. ఓకే, సో కామన్ నౌన్ డెఫినేషన్: ఏ కామన్ నౌన్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఎనీ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ దట్ ఈస్ ఆఫ్ అ కామన్ కైండ్. అది సామాన్యంగా ఒకే కేటగిరీకి చెందినటువంటి దాన్ని మనం జనరల్గా, పర్టికులర్గా కాకుండా జనరల్గా చెప్పేటువంటి వాటిని కామన్ నౌన్ అంటారు. ఎగ్జాంపుల్: డాక్టర్, ఎనీ డాక్టర్. రివర్, ఎనీ రివర్. బ్యాగ్, ఎనీ బ్యాగ్. రైట్, ఇక్కడ కొన్ని ఇచ్చాడు చూడండి. రీడ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ బిలో ఫర్ కామన్ నౌన్స్ అండ్ ప్రాపర్ నౌన్స్. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కామన్ నౌన్ చాక్లెట్, ఎనీ చాక్లెట్. ప్రాపర్ నౌన్ 5 స్టార్. 5 స్టార్ ఈజ్ ఓన్లీ 5 స్టార్ చాక్లెట్. ఓకే, కార్, ఎనీ కార్. ఆడి అండ్ ఆల్. బట్ హోండా ఈజ్ పర్టిక్యులర్ company of car. And the next, mobile, any mobile. Okay, you can use iPhone, లేకపోతే శాంసంగ్, లేకపోతే మైక్రోమాక్స్, లేకపోతే అండ్ ఒప్పో, ఇవన్నీ ఉన్నాయి కదా. కానీ పర్టికులర్గా అయితే కనుక శాంసంగ్ అంటే శాంసంగ్ మొబైల్ మాత్రమే. మొబైల్ అంటే జనరల్గా. గర్ల్, రజియా అంటే పర్టికులర్గా చెప్తాము కాబట్టి ప్రాపర్ నౌన్. మ్యాన్, జనరల్. సుందర్, పర్టికులర్ మ్యాన్, ఒక పర్సన్, కాబట్టి ఇది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఓకేనమ్మా. సో ఇక్కడ చూద్దాము. కలర్ ద క్లౌడ్స్ ఇన్ బ్లూ ఫర్ ప్రాపర్ నౌన్స్ అండ్ కలర్ ఇన్ పింక్ ఫర్ కామన్ నౌన్స్. పిల్లలు చాలా చాలా మంచి సరదాగా ఉంటుంది మీకు ఇదంతా కూడా. ఓకేనా, సరదాగా చేయండి. ఏమన్నాడు? క్లౌడ్స్ ఇన్ బ్లూ అంట. దేనికి ప్రాపర్ నౌన్స్కి. ప్రాపర్ నౌన్ అంటే పర్టికులర్ నేమ్స్ కాబట్టి మనం శ్రీకృష్ణదేవరాయ. ఓకే, బాక్స్ నేను చేయలేకపోతున్నాను, మీరు సరదాగా బాక్స్ అంతా కూడా చేయండి. విజయనగరం, తర్వాత శారద, తర్వాత తెనాలి రామ, ఇవన్నీ కూడా ఏంటి? ప్రాపర్ నౌన్స్. ఓకే, ప్రాపర్ నౌన్స్. అండ్ పింక్ ఫర్ కామన్ నౌన్స్. కామన్ నౌన్ని పింక్ అన్నాడు. ఓకే, ఇది పర్పుల్ అవుతుంది అండ్ దెన్ పింక్ విల్ గో. సో బాక్స్, తర్వాత హౌస్, తర్వాత గార్డెన్, తర్వాత విలేజ్. ఓకే, సో ఇవన్నీ కూడా కామన్ నౌన్స్ అనమాట. సరదాగా నేర్చుకోవచ్చు. ఓకే, సో చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ది క్యాపిటల్ లెటర్స్ అంట. క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి చూడమన్నాడు, అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూసేద్దాం మనం. ద థీవ్స్ హర్డ్ ద కాన్వర్జేషన్. ఎక్కడ వచ్చింది క్యాపిటల్ లెటర్? ఇక్కడ వచ్చింది సెంటెన్స్ స్టార్టింగ్లో. అండ్ బికేమ్ వెరీ హ్యాపీ. మళ్ళీ ఫుల్ స్టాప్ తర్వాత అంటే సెంటెన్స్ స్టార్టింగ్లో దే వెయిటెడ్ పేషెంట్లీ ఫర్ తెనాలి రామ. ఇగో చూడండి, ఇక్కడ తెనాలి రామ ఒక పేరు. అండ్ హిస్ వైఫ్ టు పుట్ ద బాక్స్ ఇన్ టు ద వెల్. ఓకే, ఈ సెంటెన్స్ చూస్తే ఎక్కడెక్కడ యూజ్ చేసాం? వి యూజ్ ది క్యాపిటల్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ కండిషన్స్. ఎప్పుడప్పుడు నాడు వెళ్ళిపోదన్నాడు అండ్ హిస్ వైఫ్. ఓకే, ఈ సెంటెన్స్ చూస్తే క్యాపిటల్ లెటర్స్ ఎక్కడెక్కడ వాడాము మనము? ఓకే, చూడండి. సెంటెన్స్ స్టార్టింగ్లో వాడాము, ఒక ప్రాపర్ నౌన్కి ముందు వాడాము. ప్రాపర్ నౌన్కి ముందు వాడాము, అదే చెప్తున్నారు. వాట్ గెట్స్ ఎ క్యాపిటల్ లెటర్? క్యాపిటల్ లెటర్ ఎప్పుడు రాస్తాము? నేమ్స్ ఆఫ్ ఎ పర్సన్, వ్యక్తుల పేర్ల ముందు వ్యక్తుల పేర్లని క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేస్తాం. నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, ప్రదేశాల పేర్లను కూడా క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేస్తాం. ద వర్డ్ ఐ అనేటువంటి వర్డ్ ఎప్పుడు రాసినా అది క్యాపిటల్ లెటరే రాస్తాం. ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఓకేనా, సెంటెన్స్ స్టార్టింగ్లో ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ని స్టార్ట్ చేస్తాం. నేమ్స్ ఆఫ్ హాలిడేస్ చూడండి, ఇక్కడ దీపావళి. ఓకే, నేమ్స్ ఆఫ్ హాలిడేస్ని కూడా ఎప్పుడు మనం క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేస్తాం. నేమ్స్ ఆఫ్ మంత్స్ అండ్ డేస్ అంటే జనవరి, ఫిబ్రవరి, అలాగే మండే, సండే, ఇవన్నీ కూడా మనం క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేస్తాం. ఓకేనా, పంక్చువేషన్ కూడా చాలా చక్కగా చెప్పారు చూడండి. నేమ్స్ ఆఫ్ పర్సన్స్, రాధా, ఆర్ క్యాపిటల్ లెటర్. కంట్రీ, ఇండియా, అండ్ దెన్ ఐ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటరే. సో మంత్ నేమ్ సెప్టెంబర్, ఎస్ క్యాపిటల్ లెటర్. డేస్ నేమ్ ఫ్రైడే క్యాపిటల్ లెటర్. అండ్ దెన్ ఫెస్టివల్ నేమ్స్ క్యాపిటల్ లెటర్. సో దిస్ ఈజ్ సో ఈజీ. అండ్ ఇక్కడ ఇక్కడ చిన్న యాక్టివిటీ ఇచ్చారు, దీంట్లో క్యాపిటల్ లెటర్స్ రాయమన్నారు. సో స్టార్టింగ్లో కాబట్టి ఇక్కడ మనం హీఈస్ ఇన్ ద గార్డెన్. మీరు సెంటెన్స్ ఫుల్గా రాయండి. ఓకే, కోహ్లీ, నేమ్ ఆఫ్ ఎ పర్సన్, కే క్యాపిటల్ లెటర్, ఈజ్ ఎ క్రికెట్ ప్లేయర్. ఆయన ఎప్పుడు క్యాపిటల్ లెటర్లు ఉన్నాయి, లైక్ విశాఖపట్నం, అలాగే ప్లేస్ నేమ్ వి క్యాపిటల్ లెటర్. వి సెలబ్రేట్ క్రిస్మస్, సి క్యాపిటల్ లెటర్ రాయాలి. అండ్ దెన్ 25th December డి క్యాపిటల్ లెటర్ రాయాలి ఎవ్రీ ఇయర్. ఓకే, అలాగే ఇక్కడ కూడా ఇచ్చాడు. ఐఎమ్ గోయింగ్ టు బెంగళూరు, ఐ క్యాపిటల్ లెటర్ రాయాలి. బెంగళూరు కాబట్టి బి క్యాపిటల్ లెటర్ రాయాలి. డే నేమ్ సండే క్యాపిటల్ లెటర్ రాయాలి. రైట్,
సో స్టడీ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్, అబ్జర్వ్ ద పిక్చర్స్ గివెన్ బిలో, రైట్ రెలవెంట్ సెంటెన్స్ ఫర్ ఈచ్ పిక్చర్. సో చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు. అండ్ దెన్ నేను ఇది 1 2 3 ఇస్తాను, మీరు రాయాలి. ఓకేనా, నేను మామూలుగా మార్క్ చేసి ఇచ్చేస్తాను. తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ డ్రాప్ ద బాక్స్ ఇన్ టు ద వెల్, అది కాదు. థీవ్స్ అని ఏం చేస్తున్నాడు, తెనాలి రామ వాటరింగ్ ద ప్లాంట్స్, కాబట్టి ఇది సెంటెన్స్ 5. సెంటెన్స్ నెంబర్ 5ని మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత ఏంటి, దొంగోళ్ళు ఉన్నారు ఇక్కడ. ద థీవ్స్ వర్ షాక్డ్, నో 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 నో. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇగో ఈ సెంటెన్స్లో ఏం చేస్తున్నారు, శారద అండ్ తెనాలి రామ బాక్స్ని లోపలేస్తున్నారు కదా. సో చూద్దాం. యా, తెనాలి రామ అండ్ హిస్ వైఫ్ డ్రాప్ ద బాక్స్ ఇన్ టు ద వెల్. మీరు అర్థం చేసుకుంటే ఈజీగా రాసేయచ్చు. తర్వాత ఏం చేస్తున్నారు, తెనాలి రామ సా 2 thieves హైడింగ్ ఇన్ ద బుష్, సెంటెన్స్ నెంబర్ 3 అన్నమాట. ఓకే, ఇంకా దొంగలు ఏం చేస్తున్నారు తర్వాత, డ్రూ ఆల్ ద వాటర్ ఫ్రమ్ ద వెల్, సీ దిస్. సో దిస్ ఇస్ ద 6th సెంటెన్స్. సో తర్వాత ఏమైంది చూడండి, ఈ యొక్క సెంటెన్స్ ఇది చూస్తే ఏమైంది, షాక్ అయ్యారు కదా. సో ద థీవ్స్ వర్ షాక్ టు సీ ద స్టోన్స్ ఇన్ ద బాక్స్, నెంబర్ 4. తర్వాత ఏమైంది, లాస్ట్ ఇంక మిగిలింది అదే, థీవ్స్ ర్యాన్ అవే ఫ్రమ్ తెనాలి రామకృష్ణ, నెంబర్ 2. చాలా సరదాగా ఉంది బుక్ కదా. సో ఈ యొక్క పదాలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, మీరు కూడా దాన్ని జాగ్రత్తగా. జస్ట్, ఓకే, థీవ్స్, జ్యువెలరీ, గార్డెన్, డిఫికల్టీ, రివార్డ్, ప్యాలెస్, కపుల్, స్టోన్స్, డ్రా. ఓకే, సో తర్వాత జాగ్రత్తగా వినాలి. అండ్ దెన్ కొన్ని ఉన్నాయి, దీంతో పూర్తయిపోతుంది. సో ఇక్కడ ఏమన్నారు, లిసన్ టు యువర్ టీచర్ వాట్ షీ సేస్ ఆర్ హీ సేస్. హాయ్ చిల్డ్రన్, ఐ యామ్ తెనాలి రామ, ఐ యామ్ ఎ పోయిట్ ఇన్ ద కోడ్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ, ఐ యామ్ పాపులర్ యాజ్ అ జెస్టర్. ఓకే, నీ గురించి నువ్వు చెప్పాలి. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ శిరీష, ఐ యామ్ స్టడీయింగ్ 3rd class. అండ్ అంతే, అలా చెప్తే సరిపోతుంది. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ గవర్నమెంట్ హై స్కూల్ మండపేట. ఓకే, అలా మీరు చెప్పడానికి ట్రై చేయండి. సో తెనాలి రామ హ్యాడ్ ఎ గార్డెన్ ఇన్ హిస్ హౌస్, ఆస్క్ ఎనీ 3 of your friends అబౌట్ దేర్ గార్డెన్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఎవరికైనా మీ ఫ్రెండ్స్లో గార్డెన్స్ ఉంటాయి. డూ యూ హ్యావ్ ఎ గార్డెన్ ఇన్ యువర్ హౌస్. దీనికి ఎలాంటి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటారన్నమాట. హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయితే ఆన్సర్ వచ్చేసరికి ఎస్ ఆర్ నో. ఇఫ్ యూ హ్యావ్ ఎ గార్డెన్ సే ఎస్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ గార్డెన్ సే నో. విచ్ ప్లాంట్స్ ఆర్ దేర్, ఏం ప్లాంట్లో ఉన్నాయో అవి రాయండి. వాట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ వుడ్ యూ లైక్ టు గ్రో, ఎలాంటి మొక్కలను పెంచాలనుకుంటున్నావు. మీ ఫ్రెండ్స్ని అడగండి, మీ ఫ్రెండ్స్ అడిగితే ఆన్సర్ చేయండి. లాస్ట్ ఏంటంటే యువర్ టీచర్ విల్ రీడ్ ద ఫాలోయింగ్, రిపీట్ ఆఫ్టర్ ద టీచర్. సో చూడండి, టేక్, మేక్, బేక్, గ్రేట్, షేప్, రేట్, ఫేట్, మెయిల్, గ్రేట్, వెయిట్, సెయిల్. సో ఫొనెటిక్స్లో ఎయ్ అనేటువంటి డిఫ్థాంగ్ అనమాట. ఈ సౌండ్కి సంబంధించినటువంటి పదాలు ఇవి. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూడండి, ఒక జోక్ సరదాగా ఉంది, జోక్తో క్లోజ్ చేసుకుందాం. విచ్ లెటర్ ఈజ్ ఆల్వేస్ కూల్. ఇచ్చినటువంటి 26 లెటర్స్లో ఏది కూల్గా ఉంటుంది? బి. ఎందుకంటే ఏకి సికి మధ్యలో ఉంటుంది కాబట్టి ఏసీలో ఉన్నది కూల్గా ఉంటుంది. రైట్. విచ్ వర్డ్ స్టార్ట్స్ విత్ ద లెటర్ ఈ అండ్ ఎండ్స్ విత్ ఈ అండ్ ఓన్లీ 1 letter ఇన్ ఇట్. an envelope. చూడండి ఇక్కడ. సో an envelope ఈజ్ ది ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇలాంటి జోక్స్ అన్నీ కూడా కలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ లెసన్. బాయ్ బాయ్.